రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి పీడీఎస్యూ నేతలు యత్నించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆందోళన చేపట్టారు. నేతలను అడ్డుకున్న పోలీసులు పీడీఎస్యూ నేతలు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పీడీఎస్యూ ముట్టడి నేపథ్యంలో సీఎం నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి పీడీఎస్యూ నేతలు ప్రయత్నించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ నేతలు ఆందోళన చేపట్టారు. నేతలను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. పీడీఎస్యూ ముట్టడి నేపథ్యంలో సీఎం నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, పరిస్థితి ఎలా ఉంది అక్కడ? అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తున్నామని చెప్పి ముందే హెచ్చరిక చేశారు పీడీఎస్యూ నేతలు. అయితే రియంబర్స్మెంట్ ఫీజులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో ఉన్నాయి, ఇవి మాకు విడుదల చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనం చూడొచ్చు. అయితే సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నివాసం దగ్గర అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అసలు ఎవరిని లోపలికి అలో చేయాలని పరిస్థితుల్లో ఇక్కడ ఉంది. అయితే ఆల్రెడీ 50 మందికి పైగా వచ్చి ముట్టడించే ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నంలో పోలీసులందరూ వీళ్ళని మొత్తానికి స్థానిక పోలీస్ స్టేషన్స్ అయితే తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. అయితే వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు. అయితే ఇంకా భారీగా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి సమాచారం అయితే ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి అయితే ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు చుట్టుపక్కల అటు పెద్దమ్మ తల్లి టెంపుల్ రోడ్డు కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఎదురుగా ఉన్న నివాసం ఎదురుగా ఉన్న రోడ్డు కావచ్చు, రెండు పక్కల రెండు చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు భారీ గేట్లతో. అయితే ఈ భారీ గేట్లని అంటే వాళ్ళని చెక్ చేసి లోపలికి పంపించే ప్రయత్నం కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఒక్కరు కూడా లోపలికి అలో చేయకుండా వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు, వాళ్ళని ఎక్కడ ఆపేయాలి అని చెప్పేసి ముందే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ 50 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు, స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఒక అశాంతి నెలకొంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే నార్మల్ గా వచ్చే ప్రజలు కూడా కొంచెం లోపలికి వెళ్ళాలా వద్దా అని సందేహించే సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళి విద్యార్థులు అంటే మాకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి, మళ్ళీ మాకు ఎలాంటి ఇబ్బంది కలగదు అని చెప్పేసి అనుకున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అయ్యాక ఇప్పుడు ఇలా మళ్ళీ అదే సిచ్యువేషన్స్ మేము కంటిన్యూ చేస్తున్నాము, మాకు ఎలాంటి తృప్తి లేదు సీఎం మారిన తర్వాత కూడా అని చెప్పేసి ఇప్పటికే విద్యార్థులు కానీ అటు నిరుద్యోగులు కూడా వాపోతున్నారు. ఎందుకంటే ఒక పక్క పేపర్ లీకేజీలు, ఇంకో పక్క ఈ గ్రూప్ ఎగ్జామ్స్ కి సంబంధించింది కావచ్చు, అన్నింటిలో అవకతవకలు జరగడం, అవన్నిటిని మేము ఎలా అధిగమించాలి అని చెప్పేసి ఇప్పటికే గ్రూప్ 1 విద్యార్థులు కూడా బయటకు వచ్చి ఆందోళన చేశారు. అయితే ఇప్పుడు కూడా ఆందోళనకారులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు జూబ్లీ హిల్స్ లో. అయితే ప్రస్తుతం ఈ కాంగ్రెస్ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో మేము గెలవనీయం, ఖచ్చితంగా మాకు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి విడుదల కాకపోతే ఆ ఫీజులు మేము ఖచ్చితంగా వీటికి సంబంధించి ఇంకా ఆందోళన కొనసాగిస్తాం అని చెప్పేసి అంటున్నారు. అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా విద్యార్థులు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే కోరుకున్నారో అది జరగలేదు. అది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది కూడా అందుకే. అప్పుడు అశోక్ నగర్ లో జరిగిన ఆందోళనలు కావచ్చు, ఇంకో ప్రవళిక ఆత్మహత్య కావచ్చు, ఇలాంటివన్నీ గుబుగూడే బీఆర్ఎస్ ఓడిపోయింది అండ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత మాకు
అంటే ముఖ్యంగా ఈ ఉద్యోగాలు కానీ ఈ ఫీజులకు సంబంధించింది కానీ అవన్నీ క్లియర్ అవుతాయి అని చెప్పేసి అనుకున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ ఈ రియంబర్స్మెంట్ కి సంబంధించి ఈ ఇష్యూ మళ్ళీ బయటకు రావడం, ఇంతకు ముందు కూడా మనం చూసాం గ్రూప్ 1 విద్యార్థులు కూడా రోడ్డెక్కి ఎంత ఆందోళన చేశారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అనుకోవచ్చు. అయితే ఇంకా భారీగా వచ్చే అవకాశం ఉంది అనే సమాచారం ఉంది. మరి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది చూడాలి. హారిక, అయితే రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ పీడిఎస్యు నేతల ఈ బందోబస్తుని ఎలా చూడొచ్చు? అంటే ఈ పీడిఎస్యు నేతలు ముట్టడిని ఏ విధంగా చూడొచ్చు? పోలీసులు ఏ విధంగా సద్దుమణగ కొడుతున్నారు వాళ్ళని? ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు. కానీ కొంతమంది మాత్రం లోపలికి రావడానికి ట్రై చేశారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు కొంతమంది అంటే దాదాపు 50 మంది వరకు ఇక్కడికి వచ్చి ముట్టడించే ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళని కూడా పోలీసులు కట్టడి చేసి వాళ్ళని స్థానిక పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లి అక్కడ ఉంచారు. మరి ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే ప్రస్తుతం ఒక సమాచారం అయితే ఉంది. వాళ్ళ కోసం ఇంకా ఎక్కువ పోలీసులు ఇక్కడ బందోబస్తుకు అయితే వచ్చారు. మరి ఇప్పుడు చూడాలి మరి ఏ విధంగా జరుగుతుంది అనేది. హారిక. Ada